నమస్కారం అండి. మనమిప్పుడు ద్వివేదుల విశాలాక్షి గారు రచించిన 'నాకు అమ్మ ఉంది' అనే కథను విందామా? మంగళవాద్యాలతో ఇల్లు మారుమ్రోగుతున్నది. ఎక్కడ చూసినా చిక్కని ఆనందం తాండవిస్తున్నది. పచ్చని మామిడి తోరణాలతో, రంగురంగుల కాగితపు గుమ్మటాలతో అరుదేరనున్న శుభదేవతకు ఆహ్వాన వేదికలా ఉంది పెళ్లి పందిరి. చిన్న పెద్దల తారతమ్యం లేకుండా అందరికీ ఒకటే హడావిడి. ఏ మహానుభూతి కోసమో పరుగులు తీస్తున్న కళాహృదయంలా పట్టుచీరల గరగరలతో మల్లె మాలతుల పరిమళాలు మేళవించగా పెళ్లి పందిరి పగిలిన సెంటుబుడ్డిలా గుబాళిస్తున్నది. పురోహితుని కంఠంతో తమ గొంతుకలు కలిపి మంత్రపఠనం చేస్తున్నారు బ్రాహ్మణులు. ఆ శుభముహూర్తాన నవయవ్వన విలాసిని వాసంతి రాజశేఖరం భార్యగా అవతరించింది. తలమీది అక్షతలు దులుపుకునే నెపంతో ఓరగంట రాజశేఖరాన్ని చూసి చిరునవ్వు చిందించింది. ముత్తైదువులు చేయూతనిచ్చి వాసంతిని లేవదీస్తున్నారు. వాసంతి వివాహ వేదిక నుండి 2 అడుగులు వేసింది. చావిట్లో ఎవరివో కేకలు, అదలింపులు. నన్ను పోనేండి, నేను పిన్నిని చూస్తాను. ఎవరిదో సముదాయింపు. నేను వినను, ఎవ్వరి మాట వినను, నన్ను పోనేండి. పట్టుకోండర్రా వెధవని, వేలడంత లేడు, వీడి ఇష్టంట ఇష్టం. అబ్బా వెధవకాన, చెయ్యి ఖర్చిపోయేవురా, ఉండు నీ పని చెప్తా. బాధామిళితమైన దండింపు. ఒక్క పరుగుతో అందర్నీ తప్పించుకుంటూ వచ్చి వాసంతి ముందు నిల్చున్నాడు 5 ఏళ్ల కుర్రాడు బాబు. చెరిగిన తల, మట్టిగొట్టుకుపోయిన జోళ్ళు, సిరామరకలతో ఉన్న షర్టు, ఒక కాలు పైకిపోయిన నిక్కరు. ఇది బాబు అవతారం. ఇద్దరి చూపులు క్షణకాలం కలిసి నిలిచాయి. ఏదో అవాంఛనీయ కార్యం జరిగిపోయినట్టు స్తబ్దులైపోయారిద్దరూ. ఈ టీచరా మా పిన్ని అన్నాడు బాబు బాధగా. ఆ చూపులో, ఆ ధ్వనిలో అయిష్టం, కోపం ప్రస్ఫుటం అవుతున్నాయి. ఈ బాబు తండ్రిన తను పెళ్లాడింది. ఏదో అవ్యక్త భయం ఆవహించింది వాసంతిని. ఆ 5 ఏళ్ల పసివాని నిరసనతో వాసంతిలో పరవళ్ళు తొక్కుతున్న ఆనంద వెల్లువ అధోముఖమైంది. రాజశేఖరానికి ఇది ద్వితీయ వివాహం అన్న సంగతి ఆమెకు తెలియంది కాదు. 5 ఏళ్ల కొడుకున్నాడన్న సంగతి కూడా గోప్యంగా లేదు. కానీ ఆ కొడుకే బాబు రూపంలో ఎదుట నిలిస్తే ఆ 5 ఏళ్ల బాబును చూసి హడలిపోయింది వాసంతి. తన వైవాహిక జీవితలతను అల్లల్లాడించే పెనుగాలి అనుకుంది. బాబుతో మొదటి పరిచయంలోనే వ్యగ్రత పొందింది వాసంతి. అది వాసంతి ఉద్యోగంలో చేరిన 3వ రోజు. క్లాసులో కాలు పెట్టగానే పిల్లలంతా లేచి నమస్కారం టీచర్ అన్నారు ముక్త కంఠంతో. అందరికన్నా వెనుకగా మూల బెంచీలో కూర్చున్న బాబు లేవలేదు. నిర్లక్ష్యంగా ఇంటి కప్పును పరీక్షిస్తున్నాడు. ఆ పిల్లవాడి నిర్లక్ష్యం వాసంతి చూపును అటు తిప్పింది. నీ పేరేమిటబ్బాయ్ అంది శాంతంగా. బాబండి, టీచర్ బాబు అన్నారు కొందరు పిల్లలు గోలగా. బాబు మాట్లాడలేదు, కదల్లేదు. చూడు బాబు, నువ్విలా వచ్చి ఇక్కడ ముందు బెంచీలో కూర్చో అన్నది వాసంతి. మొదటి చూపులోనే క్లాస్లోని పిల్లలందరిలో బాబు ప్రత్యేక మనస్తత్వం గలవాడని వాసంతి తెలుసుకుంది. చిన్నపిల్లలను అదిరించి బెదిరించి దారికి తేవడం అంత మంచిది కాదని, వారిని మంచి మాటలతో, తన ప్రేమానురాగాలతో మంచి మార్గాన నడిచేలా చేయాలని వాసంతి అభిప్రాయం. ఒక్క నిమిషం వాసంతిని తేరిపార చూసి తన సంచిని భుజాన తగిలించుకుని ముందుకొచ్చాడు బాబు. పిల్లలంతా తాము ఇళ్ల దగ్గర వ్రాసుకొచ్చిన గుణింతం, ఎక్కాలు చూపిస్తున్నారు. బాబు, నీ పలకతే 2వ ఎక్కం వచ్చిందా అని ప్రశ్నించింది వాసంతి. బాబు ఉలకలేదు, పలకలేదు. శిలాప్రతిమలా చేతిలో పలక పట్టుకొని నిల్చున్నాడు. ఎక్కం రాదా బాబు? వ్రాయడం మర్చిపోయావా? పిల్లలు ఎవరైనా చెరిపేశారా? రేపు వ్రాసుకొస్తావా? నెమ్మదిగా తల ఊపి కూర్చున్నాడు బాబు. ఆ పూటంతా ఎంత ప్రయత్నించినా బాబు చేత ఒక్క మాట పలికించలేకపోయింది వాసంతి. మరునాడు బాబు వెనక బెంచీలోనే కూర్చున్నాడు. నిన్ను ఇక్కడ ముందు బెంచీలో కూర్చోమని చెప్పలేదా అన్నది వాసంతి. ఆహా, నిన్న ఒక్కరోజుకే అనుకున్నాను అన్నాడు బాబు నిర్లక్ష్యంగా తల ఎగరవేస్తూ. ఎక్కం రాశావా? లేదు. ఏ రాయలేదు? అదే ఎందుకు వ్రాయలేదనే అడుగుతున్నాను. ఎక్కం రాలేదా? వచ్చండి, బాబుకు 2వ ఎక్కం అంతా వచ్చు అన్నారు పిల్లలు. మరి ఎందుకు రాయలేదు బాబు? నా ఇష్టం, నేను రాస్తే రాస్తాను, లేకుంటే లేదు, నీకెందుకు అన్నాడు బాబు పెంకెగా.
తప్పు బాబు, టీచర్ని అలా అనొచ్చా? అందరు పిల్లలు చూడు ఎంచక్కా వ్రాసుకొచ్చారో. వాళ్ళంతా ఎంతో మంచి పిల్లలు, నువ్వో చెడ్డ పిల్లవాడివి, అవునా కాదా? నిన్న ఎక్కం వ్రాసుకొస్తానని ఈరోజు వ్రాయలేదు అన్నది వాసంతి లాలనగా. రాస్తానని ఎవరు చెప్పారే? నేను బుర్ర ఊపితే రాస్తాననుకున్నావు. అంతే కావాలి, అంతే అని నవ్వసాగాడు. వాసంతిలో ఓర్పు సన్నగిల్లింది. ఈ కుర్రాడు కావాలనే తనను చికాకు పెడుతున్నాడు అనుకుంది. బాబూ, ఏమిటా నవ్వు అసహ్యంగా? నోరు మూసు కూర్చో అంది కోపంగా. నువ్వే అసహ్యంగా ఉన్నావు, థూ అన్నాడు బాబు ఉమ్మి తుంపర్లు చిందిస్తూ. ఒకటి రెండు తుంపర్లు వాసంతి ముఖంపై పడ్డాయి. ఏ తల్లి పెంపకంరా భగవంతుడా, ఇంత పాడుకుర్రాడు అంటూ చెయ్యెత్తి ఒక లెంపకాయ తగిలించింది. ఆ కోపంలో ఆమె వివేకాన్ని కోల్పోయింది. తాను ఏది చెడు అని తలచిందో దానినే తన చేత చేయించింది క్రోధం. అరిషడ్వర్గాలలో అందుకే దానికి ప్రముఖ స్థానం ఇచ్చారు. క్రోధాన్ని జయించందే సంకల్పసిద్ధి లభించదని మహాత్ములెందరో చెబుతుంటారు అనుకుంది వాసంతి. బోల్తా, టీచర్ బోల్తా పడింది, నాకు అమ్మ లేదు, నేను అమ్మని తినేశా అన్నాడు బాబు గర్వంగా. అవునండి టీచర్, వీడమ్మ వీడు పుట్టగానే చచ్చిపోయిందట, అమ్మని తినేసి పుట్టాడని మా అమ్మ కూడా అన్నది అన్నాడు పక్క పిల్లాడు బాబును బలపరుస్తూ. వాసంతి చెయ్యి ఆగిపోయింది. మనసు భారంగా మూలిగింది. పిల్లల మనస్తత్వాలు అంటూ అంత లెక్చర్లు ఇస్తావే, నీ సహనం ఏమైంది? ఏదో పెంకిగా సమాధానం చెప్పాడని తల్లిలేని పిల్లాన్ని పట్టు కొడతావా? ఇదే నీ పిల్లాడైతే అంత దెబ్బ వేయగలవా? పెడదారిన పడిన పిల్లలను బాగుపరిచే మార్గం ఇదేనా అని మనసు నిలదీసింది. బాబుతో గడిపిన ఆ కొద్ది కాలంలోనూ ఆ కుర్రాడి మనస్తత్వం తెలుసుకోవాలని ఎంతగానో ప్రయత్నించింది. కోపం కానీ, భయం కానీ, ప్రేమ కానీ ఏదీ కూడా ఆ కుర్రాడి మనస్సును మార్చలేకపోయింది. భయము, భక్తి, నమ్రత అన్న పదజాలం అతడి నిఘంటువులో అంతరించిపోయింది. నోటికి వచ్చిన మాట, చేతికి దొరికిన పని చేయడంలో ఏమీ సంకోచించడు. పిల్లలందరితోనూ తగవులే. ఏ విషయంలోనూ ఆసక్తి చూపక, మంచి చెడ్డ అన్న భేదం లేక గాలి ఎటు వీచితే అటు ఎగిరిపోయే ఎండుటాకులా తిరిగేవాడు బాబు. అతన్ని ఆదరించి ఆపగలిగే చనువు ఎవరికీ ఇచ్చేవాడు కాడు. కోపగిస్తే రెచ్చిపోయేవాడు, నెమ్మదిగా చెప్తే మౌనం దాల్చేవాడు. చేసేది మాత్రం తనకు తోచినట్లే. ఆ బాబుకు ఈనాడు తను సవతి తల్లి స్థానంలో నిలిచేసరికి తన్ను తాను సర్దుకోలేకపోయింది వాసంతి. వివాహానికి ముందుగా పిల్లాడిని గురించి తెలుసుకోనందుకు తనను తాను నిందించుకుంది. ఏది ఏమైనా ఈ క్లిష్ట బాధ్యతను నిర్వర్తించగల తాహతునివ్వమని భగవంతుని ప్రార్థించింది. తండ్రి వివాహం పిల్లలు చూడకూడదనే ఆచారం మూలంగా బాబు అప్పటి వరకు తన పిన్నిని చూడలేదు. వారం రోజుల ఇంట్లో అంతా నీకు పిన్ని వస్తుందిరా పిన్ని అంటే ఇంకా ఎవరో అనుకున్నాడు. అస్తమానం అన్నిటికీ అది తప్పు ఇది తప్పు అనే ఆ టీచరే తన పిన్ని అని తెలియగానే ఆ లేత హృదయం దెబ్బతిన్నది. కళ్ళనీళ్లతో గిరుక్కును వెనుదిరిగి వచ్చినట్టే పరుగుదీశాడు. వాసంతి అత్తవారింటికి వచ్చి వారం రోజులైంది. వచ్చిన బంధువులంతా వెళ్ళిపోవడంతో ఇల్లంతా వెలితిగా ఉంది. ఇంట్లో ఉండేది అత్తగారు, తను, భర్త, బాబు మాత్రమే. అత్తగారికి మడి తడి ఆచారం. ఎంతసేపు ఆ పడమటిల్లు వదిలి రాదు. రాజశేఖరం ఉదయం అనగా ఆఫీసుకు వెళితే సాయంకాలం 6ంటికి కానీ తిరిగి రాడు. ఇక మిగిలింది తను, బాబు. బాబుతో స్నేహం కలుపుకోవాలని, అతని ఆత్మీయతను సంపాదించాలని ఈ వారం రోజులలో చాలాసార్లు ప్రయత్నించింది. కానీ అతని విముఖత తగ్గలేదు. తనను చూడగానే ఏదో చూడరాని వస్తువును చూసినట్టు ముఖం చిట్లించుకుని వెళ్ళిపోతాడు. బంధువులందరి మధ్య అంతకన్నా ఎక్కువ శ్రద్ధ చూపితే అపహాస్యం పాలవుతానని ఊరుకున్నది వాసంతి. నిద్రలేచి పెరట్లోకి వచ్చేసరికి అత్తగారి గొంతుక వినిపిస్తున్నది. అయ్యో నాయనా, పెళ్ళాం ఇంట్లో కాలు పెట్టగానే కన్న కొడుకు విషమైపోయాడ్రా, పసివాణ్ణి పట్టుకుని అలా కొట్టుకుంటారా ఎవరైనా అంటూ శోకాలు పెడుతున్నది అత్తగారు రామాయమ్మ. బాబు ఒళ్ళో ఇంత కచ్చిక పోసుకుని కూర్చున్నాడు. కళ్ళల్లో నీళ్లు లేకున్నా ముఖం మాత్రం కోపంతో జేగురించి ఉంది. నాయనమ్మ తనను వెనకేసుకు రావడం చూసి, పో నా ఇష్టం అన్నాడు బాబు కోపంగా తండ్రితో. ఏమిట్రా వెధవా నీ ఇష్టం? ఇంకో మాటను దవడ పగులుతుంది. ఇష్టముట ఇష్టం. రాజశేఖరం కోపం మిన్నుముట్టింది. ఏ అంటాను, నా ఇష్టం వస్తే అంటాను అంటున్నాడు బాబు రెట్టించి.
చాచి లెంపకాయ కొట్టబోయిన రాజశేఖరం చేతిని వెనక నుండే పట్టుకున్నది వాసంతి. చాలు, మహాఘనకార్యం చేయబోతున్నారు కానీ ఇంట్లోకి వెళ్ళి మీ పని చూసుకోండి అన్నట్లున్నాయి ఆమె చూపులు. నవవధువు వాసంతి ముందు తను అలా మోటుగా ప్రవర్తించినందుకు సిగ్గుపడి మారు మాట లేకుండా వెళ్ళిపోయాడు రాజశేఖరం. ఆయన శిక్ష అయింది, ఇంకా ఈవిడిది మిగిలిందిలాగుంది అంటూ వంటింట్లోంచి గొణుగుతున్నది రామాయమ్మ. వాసంతి శాంతంగా బాబూ అన్నది. బాబు పలకలేదు. నెమ్మదిగా చెయ్యి పుచ్చుకొని లేపబోయింది వాసంతి. 2 చేతుల్లో ఉన్న బూడిద వాసంతి తలపై చిమ్మి పో దెయ్యం, నేను రాను అన్నాడు బాబు. కొత్తగా వచ్చిన ఈ పిన్ని ముందు నాన్న తనను తిట్టాడు. పిన్ని తనను చూసి నవ్వింది. బాబు హృదయం అవమానంతో ఉడికిపోతున్నది. వంట ఇంటి కిటికీలోంచి ఈ దృశ్యం చూసిన రామాయమ్మ రెచ్చిపోయింది. తన మనుమడి దుండగానికి ఈ కోడలి పిల్ల ఎంత హంగామా చేస్తుందో అనుకుంది. వాసంతి మారు పలకలేదు. ఎందుకిలా చేశావని బాబును దండించలేదు. తల మీద బూడిద దులుపుకుంటూ తిన్నగా నూతి దగ్గరకు పోయింది. 2-3 బాల్చీల నీళ్లు తోడుకు పోసుకుంది. ఆ స్నానంతో తలపై పడిన బూడిద పోయినా బూడిద కళ్ళల్లో కూడా పడటంతో కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా అయ్యాయి. తడిబట్టను పిండి కట్టుకొని ఇంట్లోకొచ్చింది. శీతాకాలం ఆఖరి దశలో ఉన్నా ఇంకా చలి ఉన్నానంటున్నది. బాబు తన దంతధావన కార్యక్రమం పూర్తి చేసి వాకిట్లో ముఖం తుడుచుకుంటున్నాడు. తడిబట్టతో వణుకుతూ ఇంట్లోకి వస్తున్న వాసంతిని చూశాడు. చేతిలో ఉన్న తువ్వాలు అందిస్తూ తుడుచుకో, లేకుంటే ఉష్ణం వస్తుంది. నాకే, నువ్వే చేదుమందులు తాగాలి అన్నాడు నాయనమ్మ అనే మాటలను అనుకరిస్తూ. ఉష్ణం వస్తే రాని, నా ఇష్టం, నేను తుడుచుకోను అన్నది వాసంతి. నా ఇష్టం అన్న పదాన్ని బాబు పలికినట్లే పలుకుతూ. నిజానికి చలివేస్తున్నా బాబుపై ఈ సంఘటన ఎలా పనిచేస్తుందో చూడాలని అలా నీళ్లు కారుతున్న జుట్టుతోనే ఉండిపోయింది. బాబు స్కూలుకు వెళ్ళేదాకా 2-3 సార్లు వాసంతి జుట్టు వంక కళ్ళ వంక చూసి ఏదో చెప్పబోయి మళ్ళా ఊరుకున్నాడు. నాకేం, జబ్బు చేస్తే తనే చస్తుంది అని తనలో తనే చెప్పుకున్నాడు. స్కూల్లో ఉన్నంతసేపు ఈ పాటికి పిన్నికి ఉష్ణం వచ్చి ఉంటుంది. డాక్టర్ గారు చేదుమందు తాగమంటే ఏడుస్తూ ఉంటుంది. మరి అంతే కావాలి. పొద్దున నన్ను చూసి ఎందుకు నవ్వాలి? అందుకే, అంతే కావాలి అంటూ సంతోషపడ్డాడు. సాయంకాలం ఇంటికి వస్తూనే పిన్ని గదిలోకి పరుగులు తీశాడు. అద్దం ముందు కూర్చుని జడవేసుకుంటున్న పిన్ని ఎంతో అందంగా కనిపించింది. పిన్నికి ఉష్ణం రాలేదు. అయినా బాబు విచారించలేదు. మంచిదే అయింది, లేకపోతే నీ నుంచే పిన్నికి ఉష్ణం వచ్చిందని నాన్న నన్ను తిడతాడు అనుకున్నాడు బాబు. కాలం గడుస్తున్న కొద్దీ బాబులో ఉన్న ఈ ద్వంద్వ ప్రవృత్తులు ప్రస్ఫుటం కాసాగాయి. స్వతహాగా బాబు పెంకెవాడు కాడని, కానీ కావాలని పట్టుదలతో అలా మొండిగా ప్రవర్తిస్తున్నాడని తెలుసుకున్నది వాసంతి. పసిపిల్లల పట్ల అతి గారాబం కానీ అతి భయం కానీ చూపడం మంచిది కాదు. గారాబం వలన క్రమశిక్షణ లోపించి పిల్లలు అనారోగ్యకరమైన అలవాట్లకు లోనవుతారు. అదేవిధంగా తల్లిదండ్రుల వద్ద అమిత భయం కలిగి ఉంటే తమ మనోగత వాంఛలను వారి ముందు ఉంచలేక వాటిని తీర్చుకునే మార్గం తెలియక సతమతమవుతారు. తమను తమ అవసరాలను తల్లిదండ్రులు సరిగా గమనించలేదనే భావన వారి మనస్సులలో ప్రవేశించి ఒక విధమైన తెగింపు వారిలో కలుగుతుంది. దానినే ఇంకొక విధంగా చెప్పాలంటే మొండితనం, పెంకితనం అనవచ్చు. ఈ 2 పొరపాట్లు బాబు పెంపకం విషయంలో జరిగేందుకు ఏ అవరోధం కలగలేదు. భార్య మరణంతో విరక్తి చెందిన రాజశేఖరానికి ఆ మరణానికి పరోక్షంగా కారకుడని తలచిన కొడుకుపై అభిమానం చిగురించలేదు. చీటికి మాటికి అర్ధరహితంగా రోధించే పసిపాపలను లాలించి బుజ్జగించే ఓర్పు, నేర్పు మాతృమూర్తికి భగవద్దత్తమైన వరం. దానికి ఏ విధంగానూ పురుషులు అర్హులు కారని చాటి చెప్పుకున్నాడు రాజశేఖరం. ఇంటికి వస్తే ఆ పసివాని రోదన వినవలసి వస్తుందని రాత్రి పగలు ఇల్లు పట్టకుండా తిరిగిన రోజులు అనేకం. కోడలి మరణంతోనూ కొడుకు విరక్తితోనూ వెతచెందుతున్న ఆ వృద్ధనారి హృదయంలో 10 రోజుల ఆ పసివాడు ఆశాజ్యోతయ్యాడు. ఆ పిల్లడి పాలన పోషణలోనే కాలం వెళ్ళబుచ్చుతూ అతని ప్రతి చిన్న కోరిక తీర్చటమే తన ధ్యేయంగా పెట్టుకుని సంచరించేది రామాయమ్మ. ఇటువంటి వ్యక్తుల మధ్య పెరిగిన బాబుకు
కోపం పెంకితనం అబ్బడంలో ఆశ్చర్యపడవలసిన విషయం లేదు. కొత్త వదిన గారిని చూసిపోదామని వచ్చింది పెద్ద ఆడబడుచు వసుంధర. వసుంధర భర్త పేరు మోసిన వకీలు. అత్తగారిది పెద్ద కుటుంబం అయినా పిత్రార్జితమైన ఆస్తిపాస్తులతో తాము తింటూ ఒకరికి పెట్టగల తాహత గలవారు. అన్నా వదినల పెట్టుపోతలకు ఆశించవలసిన అవసరం వసుంధరకు లేదు. అయినా చదువుకున్న ఈ కొత్త వదిన గారు ఎలా ఉంటుందో అన్న కుతూహలమే ఆమె రాకకు కారణం. పెద్ద పిల్లలనిద్దరినీ అత్తింట వదిలి చంటిపాప అనురాధన మాత్రం తీసుకొచ్చింది వసుంధర. మొదటి 2 రోజులు అత్త పాపతో ఆడుకుంటూ సంతోషంగా గడిపాడు బాబు. అప్పట్లో బాబు పట్టు పంతాల గురించి ఎవరు చెప్పినా వినేవారికి ఆశ్చర్యంగానే ఉంటుంది. ఇంతుంటే ఇంత, ఎంతైనా సవతి తల్లి కాదా అనుకున్నది వసుంధర. అంత ప్రశాంత వాతావరణం ఒక్కసారిగా చెదిరిపోయింది. వసుంధర పెట్టెలో నుండి 2 బిస్కెట్లు తీసి బాబుకిచ్చింది. ఇంకొకటి తీస్తుంటే బాబు తీక్షణంగా చూస్తున్నాడు. అదెవరికత్తా అని ప్రశ్నించాడు ఇక ఊరుకోలేక. అను పాపకురా అన్నది వసుంధర. పాపకొద్దు, నాకు కావాలి అన్నాడు. ఆశ కొద్దీ అనుంటాడని దాన్ని బాబు చేతిలో పెట్టి ఇంకొకటి తీయబోయింది. పాపకు వద్దత్తా అన్నాడు బాబు కోపంగా. ఏరా, పాప తనకొద్దని నీతో చెప్పిందా నవ్వుతూ ప్రశ్నించింది వసుంధర. పాపకివ్వొద్దు, పాప నన్ను కొట్టింది అన్నాడు బాబు బొంగమూతితో. మరి నువ్వు పాపను గిల్లలా? గిల్లితే అది కొట్టింది. నిన్నెవరైనా గిల్లితే నువ్వు ఊరుకుంటావా? ఇలా తంతాను అని కాలు ఎగరవేశాడు బాబు. ప్రమాదవశాన ఆ కాలు వసుంధర పక్కలో తగిలింది. మంచి ఊపులో తగిలిందేమో. వసుంధర బాధతో అమ్మా అంది. పక్కనే ఆడుకుంటున్నాను, మా అమ్మని ఎందుకలా తన్నావు అంటూ బాబుపై కలియబడింది. అప్పటి వరకు ఏం జరిగిందో తెలియక ఆశ్చర్యంతో చూస్తున్న బాబు అను జుట్టు పట్టుకొని నడ్డి వంచి 4 గుద్దులు గుద్దాడు. అప్పుడే గదిలో కాలు పెట్టిన వాసంతి నివ్వెరపోయింది. బాధతో వదిన లొంగ చుట్టుకొని నేల కచ్చుకుపోయింది. అనురాధ పంచమ స్థాయిలో రాగాలాపన చేస్తున్నది. బాబు 2 చేతులు నడ్డిపై పెట్టి మల్లయుద్ధంలో జయించిన యోధుడిలా చూస్తున్నాడు అనురాధ వైపు. బాబు, ఏం చేశావు పాపని? వాసంతి గదమాయించింది. కొట్టాను. పాప మొదట నన్ను కొట్టింది అన్నాడు నిబ్బరంగా. చంటిదాన్ని చావబాదాడు వెధవ. నా డొక్కలో పొడిచింది చాలక ఏం పెంపకం పెంచుతున్నారమ్మా, చిన్న పెద్ద జ్ఞానం ఉండక్కర్లా అంది వసుంధర విసురుగా. అంతవరకు తన మేనల్లుడు అతి బుద్ధిమంతుడు అని మురిసిపోయిన అత్తకు తన దాకా వస్తే తెలిసొచ్చింది. మా అమ్మ చేతిలో పెరిగిన వాళ్ళంతా ఇంతే. చిన్నప్పుడు ఆ రాజుగాడికి మాత్రం పట్ట పగ్గాలుండేవా? పోలికలు ఎక్కడికి పోతాయి అంది ఉక్రోషంగా. మరేం, రక్త సంబంధీకుల పోలికలు పిల్లలకి రాకేం చేస్తాయి అంది వాసంతి ఈ కోపతాపాలలో మీ పాలు ఉండనే ఉంది అనేలా. మాకు మా పిల్లలకు ఇలాంటి ఒంటెత్తు బుద్ధులు లేవు. పాపకు బిస్కెట్ ఇచ్చానని డొక్కలో దన్నాడు అంది వసుంధర. నిన్ను తన్నాలని తన్నలేదత్తా, ఇలా తంతానని చూపిస్తుంటే తగిలింది అన్నాడు బాబు తన దోషం లేదన్నట్టు. అక్కయ్య పోయాక బాబును మీ దగ్గరకు తీసుకుపోయి ఉండవలసింది అంది వాసంతి. మరే, నా పిల్లలు నాకు చాలరని? తండ్రి ఉన్నాడు, నాయనమ్ముంది, ఎవరి బాధ వాళ్ళు పడాలి కానీ. అంతా అలా అనుకుంటే తల్లి లేని పిల్లలు పెరిగేదెలా? నీకు పిల్లలు పుట్టుకురాని తెలుస్తుంది ఈ ఉదారత. ఇప్పుడేం మించిపోయింది లేదు. సరిదిద్ది ఎలా తయారు చేస్తావో చూడనా రెట్టించింది ఆడబడుచు. ఒకరిని బాగుపరచటం మానటం అన్నది మన చేతుల్లో ఉన్న పని కాదు. అయినా మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా. ఒక తల్లి కడుపున పుట్టి ఒక గృహంలో పెరిగిన పిల్లలు అనేక తరహాలుగా తయారవుతారు. అందులో ఉత్తములుగా తయారైన వారిని చూసి ఆ తల్లిని అభినందించటం కానీ, చెడిపోయిన వారిని గూర్చి ఆమెను నిందించటం కానీ అవివేకం. మనుష్యుల మంచి చెడ్డలకు వారి మనస్తత్వాలు చాలా వరకు కారణమవుతాయి. మంచి మనస్తత్వం లభ్యమయ్యే వాతావరణం కల్పించటం వరకే మనం చేయగలిగేది. కొందరికి ఒక పనిలో ఉన్న మంచి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. మరికొందరికి అదే పనిలో అట్టడుగునున్న అణుమాత్ర దోషమే పెనుభూతంలా కనిపిస్తుంది. అది జరిగిన పనిలోగాక ఆ పనిని తిలకించిన మనుష్యుల మనోభావాలను బట్టి ఉంటుంది.
అంత మాత్రాన పిల్లలు గాలికి పుట్టి ధూళికి పెరుగుతారని నేను అనలేదు. పిల్లల మంచి చెడ్డలలో తల్లిదండ్రుల బాధ్యత, ముఖ్యంగా చిన్నతనంలో విధిగా ఉంటుంది. దానికి తోడు స్వతసిద్ధమైన మంచి హృదయం పిల్లల్లో కూడా ఉండాలంటాను. ఒక్క తల్లిదండ్రుల పెంపకంతోనే పిల్లల మనస్తత్వాలు మలచబడితే ఒక కుటుంబంలోని పిల్లలంతా ఒకే మూసలో పోసిన బొమ్మల్లా తయారై ఉందరు. కానీ మన కళ్ళ ముందున్న భిన్న భిన్న ప్రవృత్తుల మనుషులను చూస్తున్న మనం ఈ సత్యాన్ని కాదనలేము. ఇదంతా వాదన కోసం అంటున్నది కాదు వదినా. మీ తమ్ముడు గారితో వివాహానికి పూర్వమే బాబుతో నాకు పరిచయం ఉంది. మొదటి పరిచయంలోనే ఆ పసివానిలో కొన్ని గుణాలు లోపించాయని నేను గ్రహించాను. అవి అతనిలో నిద్రితమై ఉన్నాయి. వాటిని ఏ విధంగానైనా మేల్కొల్పగలిగితే అతడు ఉత్తమ మానవుడుగా తయారవుతాడు. ఆ నిద్రాణ శక్తులను ఏ విధంగా మేల్కొల్పగలనా అన్నదే నా ఆలోచన. దండన వల్ల అవి అధోగతం కావడం తప్ప ఫలితం ఉండదు. ఏదో ఒక విధాన బాబు బాగుపడతాడు. ఆ నమ్మకం నాకుంది. నా భర్త బిడ్డడుగా కాకున్నా ఒక మాతృహీనుడిగానైనా బాబుని తీర్చిదిద్దవలసిన బాధ్యత నాకుంది. నా శాయశక్తులా అందుకు ప్రయత్నిస్తాను అన్నది వాసంతి దృఢ సంకల్పంతో. వసుంధరలోని స్త్రీ హృదయం పులకించింది. ఈ మంచి బుద్ధులు ఈమెలో శాశ్వతమయ్యేలా అనుగ్రహించు భగవాన్ అనుకుంది తృప్తిగా. కొంతకాలంగా బాబులో కనిపిస్తున్న అభివృద్ధి వసుంధర వెళ్ళిన దగ్గర నుంచి కుంటుబడింది. ఇంటి దగ్గర స్కూల్లోనూ కూడా పెంకెతనం పట్టుదల జాస్తి కాజొచ్చాయి. అతి సహనంతో ఆ పసివాణ్ణి తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్న వాసంతికి సైతం కోపం తెప్పించేవిగా ఉన్నాయి బాబు చర్యలు. ఆనాడు ఆదివారం ఉదయం 10 గంటలయింది. సెలవు అనుకోవడమే కానీ సెలవు నాడు ఏ పని తెమిల్చావదు. ఇంత పొద్దెక్కినా ఆ తండ్రి కొడుకులు స్నానాల మాటే ఎత్తరు. నీళ్లు గంట పైగా కాగి చల్లారుతున్నాయి. ఇంకిద్దరికీ మేలుకొలుపులు పాడక తప్పదు అనుకుంది వాసంతి. ముందు నీ బంగారు తండ్రికి కానీ అన్నాడు రాజశేఖరం. నాకే కానీ మీకు కాడా? ఆ బంగారం ఏదో మీ నుంచి అంటిందేవాడికి అన్నది వాసంతి నవ్వుతూ. నా నుంచి అంటిన మంచితనం ఏమైనా ఉంటే దానిని దులిపే ప్రయత్నమేగా నువ్వు చేస్తున్నది అన్నాడు రాజశేఖరం. మరే అదే పని నాకు. ఈరోజు పొద్దున పాలు తాగిపోయినవాడు ఇంకా రాలేదు. ఎక్కడికి పోయి ఉంటాడు? ఎక్కడికి పోతాళ్లే, పక్కింటి గోపాలంతో ఆడుతున్నాళ్లా ఉంది. వాళ్ళ తమ్ముడు పుట్టిన దగ్గర నుంచి వాడితో దోస్తీ ఎక్కువగా ఉంది. రాజశేఖరం మాట పూర్తిగానే లేదు. వీధి తలుపు చప్పుడైంది. అదిగో మాటల్లోనే వచ్చాడు అంటూ వాకిట్లోకొచ్చింది వాసంతి. వచ్చింది బాబు కాదు, పక్కింటి సుభద్రమ్మ. చంకలో పసికోనతో ఇంత పొద్దున్నే ఈవిడ ఎందుకొచ్చినట్టా అని ఆశ్చర్యపోయింది వాసంతి. చూడమ్మా కోడలా, రాలుగాయి పిల్లాడిని ఇలా ఊరి మీద వదిలేస్తే మేము సంసారాలతో ఉండాలా వద్దా? పెద్దవాళ్ళున్నాక కాస్త భయం చెప్పకపోతే ఎలా? చంటాడికి నీళ్లు పోసి పాలిచ్చి ఉయ్యాల్లో పెట్టి ఇలా వచ్చానో లేదో కెవ్వున గుక్కబెట్టాడు. ఏమైందా అని వచ్చి చూస్తే కన్ను రక్తం గడ్డలా ఉంది. మీ బాబు పొడిచాట, గోపాలం చెప్తున్నాడు అని ఫిర్యాదు చేసింది ఆవిడ. తల్లి పక్కనే నెక్కున్న గోపాలాన్ని, అవునా గోపాలం, బాబు తమ్ముడి కన్ను ఎందుకు పొడిచాడమ్మా అని ప్రశ్నించింది వాసంతి. మరేమోనండి, మాకు తమ్ముడున్నాడు, నీకు లేడన్నానండి. మీ తమ్ముడు బాగులేడు, మా తమ్ముడు ఇంకా ఎంతో బాగుంటాడన్నాడండి. అది తమ్ముడు కాదు లబ్బరు బొమ్మ అన్నానండి. చి, మీ తమ్ముడు మట్టి బొమ్మ అని కన్ను పొడిచాడండి అన్నాడు బెక్కుతూ. వాసంతికి ఏమనాలో తోచలేదు. సుభద్రమ్మ 2 చేతులు పట్టుకుని, చిన్నవాడు, మీరు మన్నించాలి, వాణ్ణి నేను కేకలేస్తాను, ఇంకెప్పుడు ఇలా జరగదు అన్నది భారంగా. ఏమోనమ్మా, నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా ఎవరి పిల్ల వారికి ముద్దు. పసివాడి ప్రాణానికే ముప్పైతే ఎలా? ఇంక మా ఇంటికి పంపబోకు అంటూ వెళ్ళిపోయింది సుభద్రమ్మ. స్వతహాగా బాబు కర్కశ స్వభావుడు కాదు. ఈ పిల్లాడి కన్ను ఎందుకు పొడిచినట్టు? తనకు లేని తమ్ముడు గోపాలానికి ఉన్నాడనే? తనది తమ్ముడు కాదు రబ్బరు బొమ్మ అని గోపాలం ఆక్షేపించాడనే? అది బాబు నోటి మీదుగానే వినాలి. వీధి అరుగు మీదకొచ్చి బాబు కోసం అటూ ఇటూ చూసింది.
అరుగు చివర్న 2 ముడుకుల మధ్య తల ఆనించి కూర్చున్నాడు బాబు. చేసిన పనికి విచారిస్తున్నాడేమో, తను కోప్పడుతుందని భయపడుతున్నాడేమో అనుకుంది వాసంతి. బాబూ, లోపలికి రా అంది. బాబు పలకలేదు. నిన్నే, లోపలికి రా అంది గట్టిగా. నేను రాను, నాన్న కొడతాడు అన్నాడు నెమ్మదిగా. తప్పు చేస్తే కొట్టక ముద్దిస్తారా? గోపాలం తమ్ముడు కన్ను ఎందుకు పొడిచావు? అది తప్పు కాదా? నేను పొడవలేదు, మీ తమ్ముడు బాగులేడు అన్నాను. చూడు ఎంత బాగున్నాడో అని చూపిస్తుంటే గోపాలం వేలు తగిలింది. వాడన్నీ అబద్ధాలు చెప్తాడు అన్నాడు. నిజాయితీ తన ఒక్కని సొత్తే అయినట్టు. వెధవా, నోరు మూసుకు లోపలికి రా. చేసిన పని చాలక ఇంకా దొంగ కబుర్లు చెప్తున్నావు అంటూ సావిట్లోంచి గద్దించాడు రాజశేఖరం. బాబు కదల్లేదు. లోపల నుంచి విసురుగా వచ్చి రెక్కపుచ్చుకు లాక్కుపోయాడు రాజశేఖరం. నెమ్మదిగా నచ్చజెపితే రాకపోయాడా అన్నది వాసంతి. నెమ్మదిగా నువ్వు పిలిస్తే వచ్చాడు, చూశావుగా. మరీ ఇంత అలుసిస్తే నీ నెత్తెక్కి తొక్కగలడు. ఆ పైన ఏమని లాభం ఉండదు. ఇంట్లో వాళ్ళ దగ్గర కాస్త భయము భక్తి ఉండేలా చూడు అన్నాడు రాజశేఖరం. బాబు అవిధేయతకంతా ఆమెదే బాధ్యత అయినట్టు. ఈపాటి జ్ఞానం బాధ్యత మొదటి నుంచి ఉంటే బాబు ఇలా తయారయ్యేవాడా? నాకేం అక్కర్లేదు, వాడు నా శత్రువు, కొడుకు కాడు అని ఆ పసివానిపై పగ సాధిద్దాం అనుకున్నారు. కాదంటే కాకపోయేందుకు ఇదేమైనా బొమ్మలాట? ఆ పిల్లాడి తల్లి పట్ల మీకు నిజమైన ప్రేమే ఉంటే ఆమె అనురాగానికి చిహ్నమైన పసివాణ్ణి నిర్లక్ష్యంగా వదిలుండడం ఆమెకు అన్యాయం చేయడమే అవుతుంది అన్నది వాసంతి. అనవసరంగా గడిచిన గాథలను తవ్వి నా మనస్సుకు శాంతి లేకుండా చేస్తున్నావు వాసంతి. నన్ను బ్రతకనీదలుచుకోలేదా అన్నాడు విరక్తిగా. వాస్తవిక పరిస్థితులను గుర్తించి ధైర్యంగా బ్రతకమనే నేను చెప్తున్నది. బాబు మీ బిడ్డడు. వాడి మంచి చెడ్డలను మీ పేరు మీదుగానే సంఘం చర్చిస్తుంది. ఫలాని రాజశేఖరం గారి అబ్బాయి ఇలా అంటుంది. దాని నుండి తప్పుకోవడం మీ వల్ల అయ్యే పని కాదు. మంచివారైనా చెడ్డవారైనా పిల్లలు పిల్లలే. వారిని సక్రమంగా పెంచి పెద్ద చేసేందుకు తల్లిదండ్రులు చేయవలసిందంతా చేయాలి. ఆ పైన బాగుపడటం చెడిపోవటం వారి అదృష్టంపై ఆధారపడి ఉంది. పిల్లలు బాగుపడి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటే సంతోషిస్తాం, చెడిపోతే విచారిస్తాం. పిల్లలు చెడ్డవారైనంత మాత్రాన వారిని దూరం చేయలేము. దుష్టాంగాన్ని ఖండించి మిగిలిన శరీరాన్ని కాపాడవచ్చునేమో కానీ అసమర్థుడైన బిడ్డను కాదని తల్లిదండ్రులు సుఖించలేరు. ఈ అనుబంధాంగం శరీరం నుంచి వేరుపరిచినా బాధిస్తూనే ఉంటుంది. ఆ ఖండితాంగానికి మన శరీరంతో సంబంధం పోవడం చేత దానిని సరిచేయగలిగే సామర్థ్యం కోల్పోవడం మినహా ఫలితం ఉండదు. ఇంతకీ నే చెప్పబోయేది. రాజశేఖరం దిగ్గున లేచి గదిలోకి వెళ్ళిపోయాడు. మానబారుతున్న గాయాన్ని కెలికి అతన్ని బాధ పెట్టే ఉద్దేశం వాసంతికి లేదు. మృతపత్రిని జ్ఞప్తి చేస్తే ఆమె ప్రతిరూపమైన బాబు పట్ల విముఖత్వం తగ్గి తండ్రిగా తన బాధ్యతను గుర్తిస్తాడేమో అని ఆమె ఆశ. బాబు పెంకతనం పట్టుదల అంత సులువుగా వదిలేవి కావు. బాబుపై విముఖత్వం రాజశేఖరానికి తగ్గటం కూడా తేలిక విషయం కాదు. ఈ రెండింటి సమన్వయం మీదనే ఆ గృహశకట గమనం ఆధారపడి ఉంది. వాసంతికి కావాల్సింది అదే. 4-5 రోజులై వాసంతి ఒంట్లో అంత బాగుండడం లేదు. పని పాటల్లో ఎప్పటిలా చురుకుదనం చూపలేకపోతున్నది. రోజు ఉదయం బాబుకు నీళ్లు పోసి బట్టలు తొడిగి పుస్తకాల సంచి చేతికిచ్చి స్కూలుకు పంపడం అలవాటు. ఒక్కరోజు ఆమె చూడకపోతే దొరికిన పుస్తకాలు అందుకొని నానమ్మ బడికి వేళయింది పోతున్నా అంటూ పరుగు తీస్తాడు. వల్లమాలిన ముద్దు చేయడమే గాని పిల్లాడు స్నానం చేశాడా బట్టలు మార్చుకున్నాడా అని చూసే ఓపిక ఆవిడకు లేదు. వాడు వీధి మలుపు తిరిగిపోతుంటే అయ్యో పాలు తాగకుండా పోతున్నావురా బాబు, ఇలా వచ్చి ఒక్క కుక్క తాగిపో అంటూ పిలుస్తుంది. ఆ పిలుపు బాబు దాకా అందితే కదా వాడు వచ్చేందుకు. 2 రోజులుగా బాబు జోళ్ళు పాలిష్ చేయలేదు. అంతకు ముందు రోజు సాయంకాలం ఆటలాడి వచ్చాడు. జోళ్ళు మట్టి కొట్టుకొని చూడలేకుండా ఉన్నాయి. నెమ్మదిగా బ్రషు పాలిషు పట్టుకుని వచ్చింది వాసంతి. గదిలో దృశ్యం చూసి ఆశ్చర్యపోయింది. బాబు జోళ్లకు అంతకు ముందు రోజున్న మట్టి రంగు పోయి నల్లగా ఉన్నాయి. నేల మీద ఇంత మసిబొగ్గు గుండపడి ఉంది. అంతకు పూర్వమే తొడుక్కున్న తెల్లని లాల్చీ మీద మసిమరకలు కనిపిస్తున్నాయి.
అంది అందన అద్దం ముందు జుట్టుతో కుస్తీలు పడుతున్నాడు బాబు. బాబూ, స్నానం చేశావా? ఎవరు చేయించారు అన్నది వాసంతి. నానమ్మ నీళ్లు పోసి చొక్కా నిక్కరు తొడిగింది. చూడు పిన్ని, నేనే జోళ్ళకి రంగు వేశాను, బాగున్నాయి గదూ, నాకు క్రాపింగ్ దూకోవడం కూడా వచ్చు అన్నాడు బాబు గర్వంగా. వాసంతి ఇరుకునబడింది. ఆ మసిమరకల లాల్చీతోనూ ఆ జోళ్లతోనూ స్కూలుకు పంపలేదు. అతడు చేసిన పని తిరిగి తను చేస్తే ఆ పసి హృదయం గాయపడుతుంది. ఏమీ చెయ్య పాలుపోలేదు. అంతకు ముందు రోజునే రాజశేఖరం షర్టు కోసం బట్ట తెచ్చుకున్నాడు. వాసంతికి మెరుపులా ఒక ఆలోచన తోచింది. బీరువాలోని గుడ్డను తీసి, చూడు బాబు, నీకు లాల్చీలకు బట్ట తెచ్చాను, మరి ఆ లాల్చీ కొలతకు కావాలి, అది విప్పి జీరల లాల్చీ తొడుక్కో అన్నది. కొత్త బట్టలు రానున్నాయన్న సంతోషంతో బాబు ఆమె మాటను కాదనలేదు. లాల్చీ తొడుక్కొని జోళ్లు తెచ్చాడు పిన్ని ముందుకు. చేతి నిండా మసి అంటుకుంది. ఏమీ ఎరగనట్టే ఎదురుగుండా ఉన్న తువాల్తో ముఖము చేతులు తుడిచింది వాసంతి. చక్కగా తెల్ల నిక్కరు, జీరల లాల్చి, ఆ క్యాన్వాస్ జోళ్ళు వేసుకుంటే ఎంతో బాగుంటుంది. రాజాలా ఉంటావు. నిన్న వాళ్ళ గోపాలం క్యాన్వాస్ జోళ్ల కోసం ఏడిస్తే వాళ్ళమ్మ కొనలేదు. ఎంచక్క నీకే ఉన్నాయి అంది. క్యాన్వాస్ జోళ్ళుండే అదృష్టం బహుకొద్ది మందికే ఉంటుందన్నట్టు. ఆ మాటలో తొడుక్కో అనే ఆజ్ఞ లేదు. తొడుక్కుంటే బాగుంటాయనే సూచన మాత్రమే ఉంది. అందులోనూ గోపాలానికి లేని జోళ్ళు నువ్వు తొడుక్కుంటే ఎంతో గొప్పగా ఉంటుందనే మరో అభిప్రాయం. ఈ మంత్రం బాబుపై బాగా పనిచేసింది. నాకు తెల్లజోళ్ళు తొడిగేయి పిన్ని, బడికి వేళైపోతున్నది అన్నాడు బాబు తొందరగా. బాబులో వచ్చిన ఈపాటి మార్పుకు వాసంతి చాలా సంతోషించింది. ఒడి నిండా కచ్చిక పోసుకొని పళ్ళు తోముకునే బాబుకు జోళ్ళు బుగ్గిగా ఉంటే బాగుండవు అన్న ఆలోచన రావడం చాలా గొప్ప విషయమే. తను కావాలని తొడుక్కున్న లాల్చీ విప్పి ఇంకొకరు చెప్పింది తొడుక్కోవడం కూడా అంతకు తక్కువైందేమీ కాదు. ఈ మాటనే అత్తగారితోనూ భర్తతోనూ చెప్పింది. అదేనే అమ్మాయి, మసిగుండ ఎందుకురా అంటే, జోళ్ళకి రంగు రాస్తాను, బుగిగా ఉంటే బాగుండవంటుంది పిన్ని అన్నాడు. నేనేమైనా అంటే ఆ బుద్ధి కాస్త ఎగిరిపోతుందేమో, నువ్వే చూస్తావని ఊరుకున్నాను అన్నది రామాయమ్మ. పోనీ ఇంట్లో ఒకరి మాట మీదనైనా గురుంటే అంతే చాలు అన్నాడు రాజశేఖరం. నువ్వు మరీ ఇల్లు పట్టకుండా ఆఫీస్లోనే అఘోరిస్తే ఎలారా అబ్బాయి? అమ్మాయికి మొన్నటి నుంచి కొంచెం జ్వరం తగులుతున్నది. కాస్త మందో మాకో చూడాలా వద్దా? అలా వచ్చేటప్పుడు అనంతయ్య గారితో చెప్పి రాలేకపోయావా? చూసిపోయేవారు అన్నది రామాయమ్మ. ఉదయం అలానే అనుకున్నానమ్మా. తీరా ఆఫీస్కు పోయాక వాసంతి జ్వరం విషయమే మర్చిపోయాను. ఇంకిప్పుడు వెళ్ళినా ఆయన దొరకరు. రేపు చూడవలసిందే. ఈరోజు ఒంట్లో ఎలా ఉంది వాసంతి అంటూ గదిలోకి వచ్చాడు రాజశేఖరం. మరేం కంగారు పడేందుకు లేదండి. ఇప్పుడు అందరికీ వస్తున్నవేగా ఈ జ్వరాలు, రేపటికి అదే తగ్గిపోతుంది అన్నది వాసంతి. వీధి తలుపు చప్పుడవుతున్నది. బాబు వచ్చేళ్లా ఉంది, చూస్తావా అమ్మా అన్నాడు అప్పుడే వాలు కుర్చీలో నడుము వాల్చిన రాజశేఖరం. అయ్యో బాబుగారా, రండి రండి, మీ మాటే అనుకుంటున్నాం. చూడు రాజా, డాక్టర్ గారు వచ్చారు అంది రామాయమ్మ. సరిగ్గా సమయానికి కోరినట్టుగా వచ్చారు డాక్టర్ గారు. సాయంకాలం మీ దగ్గరకు వద్దామనుకున్నాను. ఆఫీసు గొడవల్లో పడి పరధ్యానంగా మీ ఇల్లు దాటిపోయాను. వాసంతికి మొన్నటి నుంచి జ్వరం వస్తుంది అన్నాడు రాజశేఖరం. అందుకే చూసిపోదామని వచ్చాను. అమ్మాయి ఎక్కడుంది అన్నాడు అనంతరామయ్య. గదిలోకి దారి తీశాడు రాజశేఖరం. కొంచెంసేపు నిదానంగా వాసంతిని పరీక్షించి, మరేం చికాకు లేదు, రేపటికల్లా జ్వరం తగ్గిపోతుంది, ఇంటికి వెళ్ళి మందు పంపుతాను, అయినా కాస్త జాగ్రత్తగా ఉండాలి, పళ్ళు పాలు బలకరమైన ఆహారం తీసుకుంటూ ఉండాలి. గర్భిణీ అయిన స్త్రీ ఆరోగ్యంపైనే పుట్టబోయే బిడ్డ భవిష్యం ఆధారపడి ఉంటుంది అన్నాడు. అదేదో సామాన్య రోగానికి పథ్యపానాలు చెప్తున్నట్టు ఆయన అలా చెప్పుకుంటూ పోతుంటే కళ్ళు అప్పగించి వాసంతి వైపు చూస్తున్నాడు రాజశేఖరం. వాసంతి సిగ్గుతో ముఖం తిప్పుకుంది. డాక్టర్ గారు ఎవరికోసమో అటూ ఇటూ చూస్తున్నారు. నన్ను వచ్చేదాకా చంపి తీసుకొచ్చాడా? ఏడీ మీ సుపుత్రుడు? ఎవరు? బాబా? వాసంతి రాజశేఖరం ఒక్కసారే ప్రశ్నించారు.
బాబు మాటే నేనంటున్నది. ఇప్పుడు చాలా పని ఉంది, రేపు ఉదయం వస్తానంటే ఒప్పుకున్నాడా? పిన్ని అన్నం కూడా తినలేదు అంటూ ఒకటే గొడవ. ఇంతకీ నిజమే చెప్తున్నాడో అబద్ధమే చెప్తున్నాడో తెలియదు. చాలా రోజులై ఇటువైపు రాలేదు. సరే, మిమ్మల్ని అందరినీ ఒకసారి చూసినట్టు అవుతుందని బయలుదేరాను అన్నారు అనంతరామయ్య గారు. మీరు రావడం మంచిదే అయింది బాబుగారు. 10 రోజులై పిల్ల దిగజారిపోతుంటే ఏమీ తెలియక కంగారు పడ్డాను. శుభవార్త చెప్పారు, అంతే చాలు అంది రామాయమ్మ తృప్తిగా. అనంతరామయ్య రామాయమ్మకు వేలు విడిచిన పినతండ్రి అవుతాడు. రామాయమ్మ భర్త ఉన్నప్పటి నుంచి వారింటికి వీరింటికి రాకపోకలు సాగుతున్నాయి. ఏదైనా పనున్నా లేకున్నా అప్పుడప్పుడు వచ్చి చూసిపోయే అలవాటు ఉంది అనంతరామయ్యకు. డాక్టర్ గారిని వీధి చివరి వరకు సాగనంపి తిరిగొచ్చాడు రాజశేఖరం. రామాయమ్మ ఒడిలో కూర్చుని, పిన్నికి ఎలా ఉంది నాన్నమ్మ అని ప్రశ్నిస్తున్నాడు బాబు. జ్వరం రేపటికి తగ్గిపోతుందట్రా, ఇప్పుడే డాక్టర్ గారు వచ్చి చూశారు. నువ్వు కంగారు చేయకుండా ఉంటానంటే నీకో మంచి సంగతి చెప్తాను అని చెవిలో రహస్యంగా, నీకో తమ్ముడు పుడతాడ్రా తమ్ముడు అంది రామాయమ్మ. నిజంగానా నానమ్మ? నిజంగా? ఉండు, గోపాలంతో చెప్పి ఇప్పుడే వచ్చేస్తాను అంటూ పరుగు తీశాడు బాబు. ఆనందంతో రామాయమ్మ కళ్ళు చెమర్చాయి. పైట కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ, రామచంద్ర ప్రభో, అంతా నీ దయ అనుకుంది. మా అమ్మతో ఏదొచ్చినా చిక్కే. మొదట్లో ఆ అమ్మాయి అలాంటిది ఇలాంటిది, నా మాట విననే వినదు, బాబుని నా నుండి దూరం చేస్తుంది, వాడికి నా మీద విరుపులు పెడుతుంది అని చెప్తుండేది. ఇప్పుడో కోడలంటే బెల్లం ముక్క, ప్రతి పనికి అమ్మాయి అదేమిటే, అమ్మాయి ఇదేమిటే అంటూ, ఈ అమ్మాయి లేకపోవడం ఈ ఇల్లే నడవనట్లంతా కోడలి పెత్తనమే. బాబు మట్టుకు ఎంతగా మారిపోతున్నాడని, మొన్న పిన్నికి బాగుండవని జోళ్లకు రంగు రాసుకున్నాడా? ఈరోజు ఎవరో చెప్పి పంపినట్టు డాక్టర్ గారి దగ్గర హఠం వేసుకు తీసుకువచ్చాడా? తమ్ముడు పుడతాడని తెలియగానే ఎంత సంతోషపడ్డాడో. ఈ ఆత్మీయత ఇలా నిలిస్తే అంతకన్నా తనకు కావలసిందేమిటి? తన భయమే తనది గాని వాసంతి తక్కువది కాదు. ఆమెలో ఏ వశీకరణ శక్తి ఉందో గాని అందరినీ తనకు నచ్చేలా ఇట్టే మార్చుకోగలదు. ఇంకొకరి మాట ఎందుకు, నన్ను మాత్రం వదిలిపెట్టిందా అనుకొని మెల్లగా నవ్వుకున్నాడు రాజశేఖరం ఉత్సాహంగా. 2-3 నెలలు మధుర స్వప్నంలా గడిచిపోయాయి. బాబు మప్పితం బుద్ధి చూసి నమ్మలేకపోయేది వాసంతి. పో దెయ్యం అంటూ ఆనాడు కచ్చిక చిమ్మింది ఈ బాబేనా అని ఏ మాట చెప్పినా మారు మాట లేకుండా వింటాడు. అయిన దానికి కానిదానికి అల్లరి పెట్టడం ఏనాడో మానుకున్నాడు. స్కూల్లో కూడా బుద్ధిగా చదువుకుంటున్నాడని, తోటి పిల్లలతో కలిసిమెలిసి ఉంటున్నాడని భోగట్టాలు తెలుస్తున్నాయి. వాసంతి జీవితంలో ఏదో నిండుతనం పొడచూపింది. గృహజీవనం అతి ప్రశాంతంగా ప్రేమానురాగాల వెల్లువలా సాగిపోతుంది. కన్న కూతురు కన్నా మిన్నగా చూసే అత్తగారు, మనసులోని మమతను అర్థం చేసుకుని ఆదరించే భర్త, ఆత్మీయతను అందించే బిడ్డడు. అంతకన్నా ఏ స్త్రీ మాత్రం కోరుకునేదేముంటుంది? పండు వెన్నెలలా చల్లగా హాయిగా ఆనందాన్ని వర్షిస్తున్న ఆ రోజులలో ఆ పసిమి వెన్నెల మిసిమిని మలినపరిచే మబ్బు తునకలా అవతరించింది అనసూయమ్మ. రాముడు, మన రాజు పెళ్ళాం ఈ పెళ్ళైనటే అంటూ. మరే, మన జానకిరామయ్య గారు లేరు, వారి మేనగోడలు, పేరు వాసంతి. అమ్మాయి, చిన్నత్తకు నమస్కారం చెయ్యమ్మా అంది రామాయమ్మ. అనసూయమ్మకు నమస్కారం చేసి పక్కగా నిల్చుంది వాసంతి. రాజు పెళ్ళికి వద్దామని ప్రయత్నించినా రాలేకపోయాను. నిజం చెప్పొద్దు, రావడానికి మనసు ఒప్పలేదు కూడా. పార్వతిని చూసిన కళ్ళతో ఇంకో పిల్లని రాజు పక్కగా చూడబుద్ధి కాలేదు. ఏం మప్పితం, ఏం చక్కదనం, చూస్తే ఇంకొకళ్ళకి ఆ గుణాలు రావనుకో. ఏం బ్రతుకులో, 3 నాళ్ల ముచ్చట. 10 రోజుల పసికందును వదిలి వెళ్ళిపోయింది. ఏడి బాబు బాగున్నాడా అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది అనసూయమ్మ. కోడలి మరణం తనకు దుఃఖదాయకమే అయినా నెలతప్పిన వాసంతి ఎదురుగా తన చెల్లెలు అలా రాగాలు పెట్టడం రామాయమ్మకు నచ్చలేదు. ఏం చేస్తామమ్మా, ఎవరి ప్రాప్తం వారిది. బాబు అదృష్టవంతుడు కాబట్టే వాసంతి చేతిలో పడ్డాడు. వాడంటే కోడలి పిల్లకి ఎంత ముద్దనుకున్నావు అంది రామాయమ్మ.
అప్పటి వరకు చిన్నత్తగారికి కాళ్ళకు నీళ్ళైనా ఇవ్వలేదని జ్ఞాపకం రావడంతో ఇంట్లోకి వెళ్ళింది వాసంతి. ఆ ఏం ముద్దోనమ్మా, నువ్వందరినీ ఇట్టే నమ్మేస్తావక్కయ్యా. అంతా నటన కాకపోతే సవత్తల్లికి ప్రేమేమిటే? ఎందుకైనా మంచిది వాడి తిండి ఉనికి నువ్వు కంట కనిపెడుతుండు. ఆ వెనక ఎంత ఏడ్చినా లాభం ఉండదు అంది అనసూయమ్మ. నీళ్ల చెంబుతో సావిట్లోకి వస్తున్న వాసంతి చెవుల్లో ఆ మాటలు ఎక్కడ పడ్డాయో అని గాబరా పడింది రామాయమ్మ. లేవే అను, లేచి స్నానం చేయి, భోజనం చేద్దువు గాని, ఎప్పుడనగా బయలుదేరావో అని చెల్లెల్ని ఆమె మాటల నుంచి మళ్ళింపజూసింది. అబ్బాయి రాని నాకేం తొందర వచ్చింది అంది అనసూయమ్మ. వాడింత వేగం రాడే, కోడలు ఓపలేని పిల్ల, మనం తింటే గాని అది తినదు, లే మరి అంది రామాయమ్మ. అయ్యో రామా, అప్పుడే ఆ సౌభాగ్యం కూడానా? ఇంకా గుంట వెదవ పని అయినట్టే అంది పొల్ల విరుపుగా. ఆ మాటలకు వాసంతి రామాయమ్మ కూడా నివ్వెరపోయారు. ఏదో తప్పు చేసిన దానిలా వాసంతి ముఖం దించుకుని వెళ్ళిపోయింది. అదేమిటే అను, కోడల ముందు అలా అంటే ఆ పిల్ల ఏమనుకుంటుంది? ఎవరి కడుపు తీపి వారిది. రెండో పెళ్ళైనంత మాత్రాన పిల్లలు పుట్టరా? దానికి పిల్లలు పుడితే బాబుకి ఏమి నష్టం వస్తుంది? అది అలాంటి పిల్ల కాదే, నువ్వే చూస్తావుగా అంది రామాయమ్మ అనునయంగా. ఏనాటి కక్షలో ఈనాడు తీర్చుకోవచ్చినట్టు గుమ్మంలో కాలు పెట్టగానే అనసూయమ్మ తన మీద విరుచుకు పడుతుంటే వాసంతికి ఏమీ అర్థం కాలేదు. ఈవిడకు తన మీద ఇంత దురభిప్రాయం ఎందుకు కలిగిందా అని ఆశ్చర్యపోయింది. కానీ ఆ కోపం తన ఒక్కతి మీద ప్రత్యేకించి కాదని, తన స్థానంలో ఏ వ్యక్తి ఉన్నా ఆవిడ కోపం అలానే ఉండేదని వాసంతికి తెలియదు. ఇంతకు కారణం పార్వతి ఆమె అన్నగారి కూతురు కావడమే. పార్వతి స్థానంలో ఎవరున్నా ఆమె సహించలేదు. 12 ఏళ్లు నిండక పూర్వమే నుదుటి కుంకుమ చెరుపుకొని అన్నగారి పంచన చేరింది అనసూయమ్మ. పార్వతిని కనడం వరకే మహాలక్ష్మమ్మ చేసింది. కానీ ఆ పైన పెంపకమంతా అనసూయమ్మదే. పార్వతి మరణం అనసూయమ్మ హృదయంలో మానని గాయంగా మారింది. నిజమే, పెంచిన ప్రేమ అలాంటిది. కానీ అంత మాత్రాన వాసంతిని ద్వేషించాలని ఎక్కడుంది? తన మేనకోడలి బిడ్డ అంత ప్రేమగా చూస్తున్నందుకు సంతోషించడానికి బదులుగా కుశంకలు వెళ్ళబుచ్చుతూ తన మనస్సులోని విషం కక్కవలసిన అవసరం ఏముంది? అనసూయమ్మ నోటిదుడుకు మనిషి. ఎంత మాట తోస్తే అంత మాట అనేందుకు వెనుదీయదు. ప్రశాంతంగా సాగుతున్న ఈ సంసారంలో ఏమి చిక్కులు తెచ్చిపెడుతుందో అని హడలిపోయింది రామాయమ్మ. రామాయమ్మ అనసూయమ్మ ఒక్క తల్లి బిడ్డలే అయినా రామాయమ్మకు మంచి చెడ్డ విచక్షణ జ్ఞానం ఉంది. అనసూయమ్మ తను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అనే రకం. రేపు సూర్యుడు పడమట ఉదయిస్తాడు అన్నా నమ్ముతుంది. కానీ సవతి పిల్లలను రెండవ భార్య ముద్దుగా చూస్తున్నదంటే ఆమెకు నమ్మశక్యం కాదు. స్కూల్ నుంచి తిరిగొచ్చిన బాబును ఒడిలో కూర్చోబెట్టుకుని తను తెచ్చిన ఖర్జూరం పొట్లం ఇచ్చింది అనసూయమ్మ. చిన్ననాయనమ్మరా అంది రామాయమ్మ. తిను బాబు తిను, ఎప్పుడనగా తిండి తినిపోయావో అంది అనసూయమ్మ. ఇప్పుడు తినను, చేతులు కడుక్కొని బట్టలు మార్చుకుని అప్పుడు తినాలి అన్నాడు బాబు. మరేం పర్వాలేదులే, ఈ 2 పిక్కలు తిను. చేతులంతా బుగ్గిగా ఉన్నాయి నానమ్మ, నేను బళ్ళో ఆడుకుని వస్తానా, కడుక్కోందే తినకూడదు అంటూ ఇంట్లోకి పరుగు తీశాడు బాబు. ఇప్పుడు ఇన్ని కబుర్లు చెప్తున్నాడా అను? పళ్ళు తోముకునేందుకు కూడా నానా అల్లరి చేసేవాడు. అంత మొండి పిల్లాన్ని నువ్వు చూడబోవు. ఎలా మార్చిందో మరి ఆ దేవుడికే తెలియాలి. పిన్ని ఎంత చెప్తే అంత అంది సంతోషంగా రామాయమ్మ. నీ సంబరం బాగుంది కానీ పిల్లాడికి మందు మాకు పెట్టలేదు కదా. మొదట ఏమీ తెలియకపోయినా వెనక నుంచి వికటిస్తే ప్రాణాలకే ముప్పు అంది అనసూయమ్మ. పచ్చకామెర్ల వారికి జగమెల్లా పచ్చగా కనిపిస్తుందంటారు. అలానే సంశయాన్విత మనస్సులకు ఎదుటివారు చేసే ప్రతి పనిలోనూ అనుమానాలే కలుగుతాయి. చాలా రాత్రి వరకు కథలు కబుర్లు చెబుతూ బాబును తన దగ్గర ఉంచుకుంది అనసూయమ్మ. 10 గంటలు కావస్తున్నా ఇంకా పడుకునేందుకు రాలేదు బాబు. వసు, బాబును పిలుచుకురా, చాలా రాత్రి అయింది, మళ్ళా ఉదయం స్కూల్ వేళకి నిద్ర లేవడు అన్నాడు రాజశేఖరం. ఒక్కరోజుకు మరేం ముంచుకుపోదు, రోజూ వెళ్తున్నబడే కదా, వస్తాళ్లే వెళ్ళు అంది అనసూయమ్మ. చిన్నపిల్లలు కథలంటే ప్రాణం పెడతారు. అందులోనూ
రాక్షసులు రాజకుమారులు వచ్చే కథలైతే మరీ ఇష్టపడతారు. తాము కూడా ఆ రాజకుమారులలాగే ధైర్యంగా పోరాడి రాక్షసులను హతమార్చాలని ఆశించని బాలుడు ఉండడు. రాత్రంతా అదే కలలతో కలతనిద్రపోయిన బాబుకు తెలతెలవారుతున్నదనగా గాఢ నిద్ర పట్టింది. వాసంతి తలచినట్లే 2-3 సార్లు లేపినా బాబు లేవలేదు. ఇంకా ఎలాగూ ఆనాటికి స్కూలుకు పోయేది లేదని ఊరుకుంది వాసంతి. 9 గంటలకు మెల్లగా కళ్ళు విప్పాడు బాబు. కిటికీలో నుంచి ఎర్రగా ఎండ పడుతుంది. తుళ్ళిపడి లేచి పెరట్లోకి వెళ్ళాడు. అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. పళ్ళు తోముకుని ముఖం కడిగాననిపించుకుని లోపలికొచ్చాడు బాబు. వంటింట్లో కూడా పిన్ని లేదు. అనసూయమ్మ గ్లాసులో కాఫీ పోసి, రా బాబు కాఫీ తాగుదువు గాని అంది. వాడికి అమ్మాయి కాఫీ ఏదే, ఆ గాజు గ్లాసులో కొంచెం పాలు పోసియ్యి అంది అప్పుడే పూజ ముగించుకుని లేచి వచ్చిన రామాయమ్మ. ఆ సింగినాదం, ఒక్క పూటకు మరేం కొంప మునిగిపోదు. చిన్నవాడు ఆశతో చూస్తున్నాడు. అన్నిటికీ ఆవిడిష్టమేనేమిటి, నువ్వు ఆ మాత్రం చెప్పలేవు అని నిలదీసింది. చిన్నపిల్లవాడికి కాఫీకి బదులుగా పాలు ఇస్తుంటే అందులో దోషం ఏముందో రామాయమ్మకు బోధపడలేదు. 2 రోజులుండి వెళ్ళిపోయే చెల్లెలతో వాదన ఎందుకని ఊరుకుంది. సరే ఏదో ఒకటి అని. ముఖం కడుక్కున్నావురా బాబు అని మనమణ్ణి ప్రశ్నించింది. కడుక్కున్నాను. పిన్ని ఎక్కడికి వెళ్ళింది నానమ్మ అన్నాడు బాబు. ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తుంది, సావిట్లో ఉన్నదేమో చూడు అంది రామాయమ్మ. వాసంతి ఆనాటి దినపత్రిక చూస్తోంది. బాబు రాకను చూసి చూడనట్లే పత్రిక పేజీలు తిరగవేస్తుంది. పిన్ని అన్నాడు బాబు. ఏం అంది అటు చూడకుండానే. నాకు పాలు కావాలి. ఎవ్వరూ భోజనానికి ముందు పాలు తాగరు. పొద్దున్న రోజు తాగుతున్నాను కదా. రోజు స్కూల్కి వెళ్తున్నావు, ఈరోజు వెళ్ళావా? స్కూల్కి వెళ్ళకపోతే పాలు తాగకూడదా? వేళకి సరిగ్గా లేస్తే తాగొచ్చు. నాకిప్పుడే కావాలి. మీ చిన్నానమ్మని అడుగు. ఊహు, నువ్వే ఇవ్వాలి. భోజనానికి ముందు నేనివ్వను. ఎందుకు ఇవ్వవే? నాకు పాలు కావాలి. నేనివ్వనన్నానుగా. నాకు కావాలి, నాకు పాలు కావాలి. అదేమిటే అమ్మాయి, వాడు పాల కోసం అలా ఏడుస్తుంటే చూస్తూ ఊరుకున్నావు అంది రామాయమ్మ. మీరు ఊరుకోండి అత్తయ్య, 10 గంటలు కావస్తుంది. అన్నం పెట్టి ప్రైవేటుకు పంపాలి. ఇప్పుడు పాలు తాగితే ఇంక అన్నం తింటాడా? కావాలంటే భోజనం అయ్యాక ఇస్తాను అంది వాసంతి. మరే, వాళ్ళ నాన్న 200 గడించి ఇంట్లో పోస్తుంటే వాడికి పురుషుడు పాలు తాగే తాహత లేదు. రారా బాబు, నీ కర్మ అలా కాలింది. ఈ కాస్త కాఫీ నీళ్ళైనా గొంతుకలో పోసుకో అంటుంది వంటింట్లోంచి అనసూయమ్మ. నువ్వు పాలు ఇవ్వకపోతే ఆ కాఫీయే తాగేస్తాను అన్నాడు బెదిరింపుగా బాబు. తాగాలనుకుంటే తాగు, ఎవరొద్దన్నారు అంది వాసంతి నిర్లక్ష్యంగా. బాబు అభిమానం దెబ్బతింది. తాను కాఫీ తాగుతానంటే పిన్ని వద్దని వారిస్తుందనుకున్నాడు. తాగితే నీతో మాట్లాడనని బెదిరిస్తుందనుకున్నాడు. కాఫీ ఒంటికి మంచిది కాదు, చిన్నపిల్లలు తాగకూడదని పూర్వంలాగే సముదాయిస్తుందనుకున్నాడు. అటువంటిది ఏమీ లేక తాగితే తాగు, నాకేం పట్టదు అన్న ధోరణిలో పిన్ని మాట్లాడేసరికి బాబు మనసు బాధపడింది. నేనేమైనా పిన్నికి బాధ లేదు. కాఫీ తాగేస్తాను, కాఫీ తాగేస్తాను, ఉష్ణం వచ్చి చచ్చిపోతాను అనుకున్నాడు. కాఫీకి విషానికి భేదం తెలియని ఆ పసివాడు అనుకున్నదే తడవుగా కంచు గ్లాసుడు కాఫీ గడగడా తాగేశాడు. ఆ పూట వాసంతితో పాటు భోజనం చేయలేదు. వంటింట్లో వేరుగా పెట్టించుకుని తిని ప్రైవేటుకు వెళ్ళిపోయాడు. సాయంకాలం స్కూల్ నుంచి రాగానే అలవాటు చొప్పున తన దగ్గరకు వస్తాడనుకుంది వాసంతి. 5 గంటలు కావస్తున్నా ఇంకా బాబు రాలేదు. వాసంతి కంగారు పడింది. బాబు రాలేదా అత్తయ్య అంది వీధి వరండాలో కూర్చున్న అత్తగారితో. అప్పచెల్లెళ్ళిద్దరూ ఒత్తులు నలుపుకుంటూ తమ చిన్ననాటి ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. వాసంతి ప్రశ్నతో తుళ్ళిపడింది రామాయమ్మ. మాటల సందడిలో బాబు వచ్చి తన దగ్గర 10 నయా పైసలు తీసుకు పారిపోవడం మర్చిపోయింది. పిన్ని మీద కోపంతో ఇంట్లోకి పోక ఆ డబ్బుతో ఏ శనక్కాయలో కొనుక్కుని తినుంటాడు అనుకుంది. అరగంట కిందటే వచ్చాడే, ఇంట్లోకి రాలేదా అంది. 5 అయినా రాకుంటే ఏమైందా అని చూస్తున్నాను. మీరేమైనా డబ్బులు ఇచ్చారా అని ప్రశ్నించింది వాసంతి. ఇస్తే ఇస్తుందే, ఆ మాత్రం తాహతు హక్కు ఆమెకు లేదా?
మనవడికి ఓ బేడ డబ్బులు ఇస్తే నీ ఆస్తి ఎంత తరిగిపోదులే అని అందుకొని సమాధానం చెప్పింది అనసూయమ్మ. ఆ డబ్బుతో నా ఆస్తి తరిగిపోతుందని కాదు, అడ్డమైనవి కొనుక్కు తింటే వాడి ఆరోగ్యం పాడవుతుందని అంది వాసంతి. ఓ యబ్బా, ఎక్కడలేని అభిమానం ఈవిడికే వలికిపోతుంది అంది అనసూయమ్మ ఈసడింపుగా. ఛీ, ఇలాంటి మనుష్యులతో మాట్లాడటం నాదే తప్పు అనుకొని ఇంట్లోకి వెళ్ళిపోయింది వాసంతి. ఇంటికి వచ్చిన తర్వాత కూడా పిన్నిని తప్పుకునే తిరిగాడు బాబు. ఆ రాత్రి ముందు రోజులాగే అనసూయమ్మ దగ్గరే పడుకున్నాడు. మీ పిన్నమ్మ ఎన్నాళ్ళుంటారేమిటి అని ప్రశ్నించింది వాసంతి. ఏమిటి సంగతి అన్నాడు ఆశ్చర్యంగా రాజశేఖరం. ఊరికే అడిగాను. మా అమ్మను చూసి చాలా రోజులైంది, ఒకసారి వెళ్ళిరానా? నీకు వెళ్ళాలనుంటే తప్పకుండా వెళ్ళు. కానీ బాబు సంగతే ఆ ముసలాళ్ళిద్దరి మీద వదిలేస్తే అన్నాడు సంశయాత్మకంగా, ఏమైనా జరగవచ్చునన్న ధోరణిలో. వెళ్ళే మాటుంటే బాబుని తీసుకునే వెళ్తాను అంది వాసంతి నిశ్చయంగా. బాగుండదేమో, ఆవిడ ఇంత వాడి కోసం వస్తే నువ్వు తీసుకుపోతానంటే కోపం రావచ్చు. నువ్వైనా 1-2 రోజులుండి వెళ్ళడం మంచిది. నేను గుమ్మంలో కాలు పెట్టగానే పుట్టింటికి పారిపోయింది అంటుంది. మా పిన్ని నోరు అంత మంచిది కాదు అన్నాడు రాజశేఖరం. 2-3 రోజులుండి ఆవిడే వెళ్ళిపోవడంతో వాసంతి ప్రయాణం గురించి ఆలోచించనే లేదు. ఉన్నది 2 రోజులైనా చేయవలసిందంతా చేసే వెళ్ళింది అనసూయమ్మ. 6 నెలలుగా తాను పడిన శ్రమంతా వృధా అయినందుకు బాధపడింది వాసంతి. బాబు అల్లరి పెంకతనంతో పాటు మాటలు కూడా నేర్చాడు. నువ్విలా అల్లరి చేస్తే మరి నీకు తమ్ముడు పుట్టడు తెలుసా అంది బెదిరింపుగా రామాయమ్మ. పుట్టకపోతే పోని, వాడు నా తమ్ముడు గాడు అన్నాడు బాబు పెద్దవాళ్ళ. అంతవరకు తమ్ముడు తమ్ముడు అని మురిసిపోతున్నవాడు అలా అనడంతో తెల్లబోయింది రామాయమ్మ. ఎవరు చెప్పారు వెధవా? పిన్ని కొడుకు నీకు తమ్ముడే అవుతాడు అంది ఆ విషబీజాన్ని మొలకలోనే త్రుంచే ప్రయత్నంలో. చిన్నానమ్మ చెప్పింది. మా అమ్మ చచ్చిపోయింది, మరి నాకు తమ్ముళ్ళు పుట్టరని అన్నాడు బాబు. పసివాడి మనసులో విషం పోసిపోయిందని చెల్లెల్ని మనసులోనే తిట్టుకుంది రామాయమ్మ. చాకలివానికి బట్టలు వేస్తూ జేబులోని సొమ్ము కాగితాలు తీసి టేబుల్పై ఉంచింది వాసంతి. ఆ కాగితాల మధ్యన తొంగి చూసిన ఒక ఉత్తరం ఆమెలో కుతూహలాన్ని రేపింది. సాధారణంగా బంధుమిత్రుల దగ్గర నుంచి ఏ ఉత్తరం వచ్చినా వాసంతికి చూపించి ఆమె చూసిన వారు కాకపోతే వాళ్ళ గురించి చెప్పడం రాజశేఖరానికి అలవాటు. దానికి వ్యతిరేకంగా వారం రోజులై వచ్చిన ఆ ఉత్తరాన్ని రహస్యంగా ఎందుకు దాస్తున్నట్టు అనుకుంది. అది రాజశేఖరం పెద్ద మేనమామ వ్రాసింది. అందులో తాను చూడకూడని సంగతులున్నాయేమో, అందుచేతనే తనకు చూపలేదేమోనని అనుకుంది. కానీ అనసూయమ్మ వచ్చి వెళ్ళాక ఆ ఇంటివారి మనఃప్రవృత్తులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం ఆమెకు అవసరంగా తోచి ఉత్తరం విప్పింది. చిరంజీవి రాజశేఖరానికి మామయ్య ఆశీర్వచనములు. ఈ మధ్య చాలా కాలంగా నీకు ఉత్తరం వ్రాయలేదు. బాబు నీ దగ్గర కులాసాగా ఉంటాడనే నమ్మకంతో అశ్రద్ధ చేశాను. మొన్న అనసూయ వెళ్ళి వచ్చాక ఇంకా ఆలస్యం చేయడం అంత మంచిది కాదనిపించి వ్రాస్తున్నాను. కోరినంత కట్నంతో రత్నం లాంటి పిల్లను నీ చేతుల్లో పెట్టాను. నీ నిర్భాగ్యం కొద్దీ ఆ రత్నాన్ని దక్కించుకోలేకపోయావు. దానికి ఎవరినీ నిందించి ప్రయోజనం లేదు. ఆ వెనుక నువ్వు ఇల్లు పట్టక తిరిగినాడు కూడా నేనేమీ అనలేదు. నీ బాధలో నువ్వున్నావు, కాలం మానని గాయం ఉండదు, వాడే సర్దుకొని పిల్లాన్ని చూసుకుంటాడు అనుకున్నాను. అన్నిటికీ పెద్దది అక్కయ్య ఉంది. పార్వతి బిడ్డను ఆమె కన్నా ఆత్మీయంగా చూడగలిగేవారు ఎవరుంటారు అన్న ఆశతో ఆ విషయంలో కల్పించుకోలేదు. నీ ద్వితీయ వివాహం గురించి విన్నాను. జీవితంలో 3 పదులు దాటని నిన్ను పునర్వివాహం చేసుకోవద్దని వారించేటంత అవివేకిని కాను. కానీ ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన పార్వతి బిడ్డడికి అన్యాయం చెయ్యవనే నమ్మాను. భార్యపై మక్కువతో పిల్లాడిని అలా గాలికి ధూళికి వదులుతావనుకోలేదు. అక్కడి పరిస్థితి అంతా అనసూయ చెప్పింది. మీ అమ్మను కూడా మీకు అనుకూలంగా మార్చుకున్నారని తెలిసింది. అనసూయ మాటలలో అతిశయోక్తి ఉండవచ్చు, అయినా నిప్పుంటే గాని పొగరాదు కదా. ఈ పరిస్థితుల్లో
పిల్లాడిని అక్కడ వదలటం వాడి భవిష్యత్తుకు ఏమాత్రం మంచిదిగా నాకు తోచటం లేదు. 1-2 రోజులు సెలవు తీసుకుని వచ్చి దిగబెట్టు. నా 4 పిల్లల్లో వాడొకడు. మీకు భారం కూడా తగ్గుతుంది. సర్వదా నీ శ్రేయోభిలాషి మీ మామయ్య. రాజశేఖరం ప్రయాణంలోని రహస్యం అప్పటికి అర్థమైంది వాసంతికి. తన ముక్కు మొగము తెలియని అతని మేనమామ తనను అపార్థం చేసుకున్నాడన్న బాధ ఆమెకు కలగలేదు. కానీ ఇన్నాళ్లుగా తనను చూస్తున్న భర్త కూడా ఈ విషయంలో గోప్యం చేయడం ఆమెకు కష్టం కలిగించింది. ఇందులో అత్తగారి పాలెంతో ఆమెకు తెలియదు. వీధి గుమ్మంలో జట్కా ఆగింది. రాజశేఖరం వెనుకగా బండివాడు పెట్టె పట్టుకొస్తున్నాడు. బాబు కోసం అటూ ఇటూ చూసింది వాసంతి. బాబు రాలేదా అని భర్తను ప్రశ్నించింది. 4 రోజులు ఉంచుకుని పంపుతానన్నాడు మామయ్య. రాజశేఖరం జవాబు చెప్పాడు. అంతకన్నా ఏం చెప్పగలడు? అటు తండ్రి వంటి మేనమామ పెంచి పెద్ద చేసిన అతని మాటను కాదనలేడు. ఇటు అదృష్టం మూర్తీభవించినట్లు తన ఇంట కాలుబెట్టిన భార్య. బాబును కన్నబిడ్డలా చూసుకునే వాసంతికి నువ్వు సవతి తల్లివి, బాబును నీ దగ్గర ఉంచేందుకు వారు ఇష్టపడటం లేదు అని ఎలా చెప్పడం? బాబు అక్కడుండేందుకు ఇష్టపడ్డాడ్రా? రామాయమ్మ ప్రశ్నించింది. అక్కడ వాడి ఈడు పిల్లలు ఉన్నారు కదా. ఇక్కడికొచ్చినప్పుడు పిన్ని దగ్గర కొంత చనువైంది కూడా. అత్తయ్యను అప్పుడే అమ్మమ్మ అమ్మమ్మ అంటూ ఒక్క గడియ వదలకుండా తిరుగుతున్నాడు అన్నాడు రాజశేఖరం. ఆ పైన 4-5 రోజుల వరకు ఇంట్లో బాబు ప్రస్తావన రాలేదు. ఇరుగు పొరుగు పిల్లలు పలక పుస్తకాలు పట్టుకుని స్కూలుకు వెళ్తుంటే వాసంతి మనసు మదనపడేది. పిల్లాడికి ఇప్పుడిప్పుడే చదువు మీద దృష్టి కుదురుతుందనుకుంటుంటే అక్కడికి పంపి కూర్చున్నారు. సెలవుల్లో పంపితే కాదా అనుకునేది. ఆ మాటే అత్తగారితో అంటే, మా తమ్ముడు వాడిని అలా వదిలేయలేవే, ఏదో బళ్ళో చేర్పిస్తాడు అంది. 4 రోజుల్లో వస్తాడనుకున్న బాబు 1 రోజులైనా రాలేదు. వాసంతి మనసు ఉడికిపోయింది. భర్త అత్తగారు కావాలనే తన దగ్గర ఏదో దాస్తున్నారనుకుంది. 4 రోజుల్లో వస్తాడనుకున్న మనవడు 1 దాటినా రాకపోతే అలా నెమ్మదిగా ఊరుకునే మనోనిబ్బరం అత్తగారికి లేదు. అందుచేత ఈ విషయం ముందుగానే ఆమెకు తెలిసి ఉండాలి అనుకుంది వాసంతి. రాజశేఖరాన్నే ప్రశ్నించింది. బాబుని ఎప్పుడు తీసుకొస్తారు అని. ఎక్కడో దగ్గర కులాసాగా ఉండనిద్దు అన్నాడు రాజశేఖరం విరక్తిగా. వాళ్ళు మాత్రం పైవాళ్లేం కారుగా అంది కొడుక్కు అన్నం వడ్డిస్తూ రామాయమ్మ. వాసంతి మనసు కృంగిపోయింది. అక్కడికి పైది తనే అన్నమాట. బాబును తన శక్తినంతా వెచ్చించి బాగు చేయాలనుకుంది. ప్రపంచంలో సవతి తల్లి అనే పదం కఠోరతకు మారుపేరుగా నిలిచిపోయింది. ఆ సామెతను చెరిపి వ్రాసేలా చేద్దాం అనుకుంది. కానీ తన ఆలోచనలన్నీ ఆచరణలోకి రాకపోవడమే బాబును తన నుండి దూరం చేశారు అని బాధపడింది. రోజులు నడుస్తున్న కొద్దీ బాబు స్థానం ఆమె హృదయంలో పల్చబడింది. ఆ స్థానాన్ని మరొక జీవి ఆక్రమించుకుంది. అదే ఆమె గర్భస్థ శిశువు. పుట్టబోయే పాప పెంపకానికి ప్లాన్లు తయారు చేసుకుంటూ ఆనందం పొందసాగింది వాసంతి. ఆ గడియ రానే వచ్చింది. పనస పండు లాంటి పాపణ్ణి కన్నది వాసంతి. బాలసారెనాడు రాజశేఖరం చిన్న మేనమామ వచ్చాడు. పెద్దాయన రావడం కానీ బాబును పంపటం కానీ చేయలేదు. తమ్ముడు తమ్ముడు అని పలవరించే బాబు తమ్ముణ్ణి చూసేందుకైనా రాలేదని వాసంతి వ్యధ చెందింది. ఏమిరా, బాబు నీతో వస్తాననలేదా తమ్ముణ్ణి ప్రశ్నించింది రామాయమ్మ. అక్కయ్య, అనసూయ సంగతి నీకు తెలియదా? పసివాళ్ళు తడిమట్టి వంటి వాళ్ళు. వాళ్ళని ఎలా కావాలంటే అలా తయారు చేసుకోవచ్చు. దానికి ఎంతో పరిశ్రమ అక్కర్లేదు అన్నాడు అర్థయుక్తంగా. ఆ మాటలో దాగిన అర్థాన్ని వాసంతి పసిగట్టింది. మాయా మర్మం తెలియని రామాయమ్మకు మాత్రం అంతుబట్టలేదు. అంటే అని ప్రశ్నించింది. ఇంకతనికి విపులీకరించక తప్పలేదు. ఈ పిన్ని, ఈ తమ్ముడు బాబుకి ఎవరూ కారు అన్నాడు. వాసంతి అక్కడి నుండి ఎప్పుడో వెళ్ళిపోయింది. తప్పంతా తమదే. పెద్ద తమ్ముడు ఏదో అన్నాడని బాబును అక్కడ వదిలిపెట్టడం అంత మంచి పని కాదేమో అనుకుంది రామాయమ్మ. తన పాపను చిట్టిబాబు అని పిలుచుకునేది వాసంతి. చిట్టిబాబుకు 3వ ఏడు రాగానే పుట్టు చుట్టూ తీయించ నిశ్చయించారు. ఆ సందర్భంలో బాబును తీసుకుని ఒకసారి రమ్మని
మేనమామకు ఉత్తరం వ్రాశాడు రాజశేఖరం. మనుమణ్ణి చూసి చాలా కాలం అయిపోయింది, తప్పకుండా తీసుకురమ్మని తన మాటగా వ్రాయమంది రామాయమ్మ. ఆ కవరు మూసేలోగా బాబుకు 4 పంక్తులు ఉత్తరం రాసిపెట్టింది వాసంతి. ఎంత కాదనుకున్నా తనలో మొట్టమొదటగా మాతృభావన రేపినవాడు బాబు. బాబును సవతి కొడుకుగా చూడటం తన వల్ల కాని పని. తన మాట మీదనైనా బాబు వస్తే అదే ఆమె ఆశ. ఆ ఆశతోనే ఉత్తరం వ్రాసింది. బాబు 4వ తరగతి చదువుకు అర్థమయ్యేలా 4 పంక్తులు వ్రాసి ప్రేమతో అమ్మ అని సంతకం చేసింది. రాజశేఖరం వ్రాసిన ఉత్తరం చదివి మౌనం వహించాడు మేనమామ. ఆటల నుంచి అప్పుడే తిరిగొచ్చిన బాబు, తాతయ్య, ఉత్తరం ఎక్కడి నుంచి అని ప్రశ్నించాడు. మీ నాన్న దగ్గర నుంచిరా, వాళ్ళ పాపకి పుట్టుచుత్తు తీయిస్తారట, వెళ్తావా అన్నాడు. నేను వెళ్ళను అన్నాడు బాబు తడుముకోకుండా. అన్నట్లు ఇందులో నీకో ఉత్తరం ఉంది, చూస్తావా? నాకా? నాకు ఉత్తరమా తాతయ్య అన్నాడు బాబు ఆశ్చర్యంగా. తనకెవరైనా ఉత్తరం వ్రాస్తారా? తనింత చిన్నవాడు కదా అనుకున్నాడు బాబు. కవర్లోంచి చిన్న కాగితపు మడత తీసి మనుమని చేతిలో పెట్టాడు తాతయ్య. బాబు, తమ్ముణ్ణి చూడాలని లేదు? ఎంత చక్కగా ఉన్నాడనుకున్నావు? గోపాలం తమ్ముడి కన్నా ఎంతో బాగున్నాడు. నిన్ను అన్నా అన్నా అని పిలుస్తున్నాడు. వస్తావు కదూ? ప్రేమతో అమ్మ. బాబు చేతిలో ఉత్తరం జారిపోయింది. అప్రయత్నంగా అమ్మా అమ్మా అన్నాడు. అంతవరకు సుధా, రాజు అత్తను అమ్మా అమ్మా అంటుంటే బాబు తను అనడం మొదలుపెట్టాడు. అమ్మేమిట్రా మొద్దు, అత్త అనాలి అని వారించారు ఇంట్లో వాళ్ళు. పిన్నిని అమ్మ అనకూడదు, అత్తను అనకూడదు, అమ్మమ్మని అనకూడదు. మరి తను ఎవరిని అమ్మ అననేకూడదా? నాకు అమ్మే లేదా అని దిగులు పడ్డాడు బాబు. ఇప్పుడు వాసంతి అమ్మ అని వ్రాయడంతో తనకు కూడా ఒక అమ్మ ఉంది, తను, రాజు, సుధా పిలుస్తున్నట్లుగా అమ్మా అమ్మా అని పిలవచ్చు అనుకున్నాడు. నేను వెళ్తాను తాతయ్య అన్నాడు. అతని ముఖంలోని ఆశారేఖను ఆ వృద్ధుడు గమనించకపోలేదు. ఏ ముహూర్త బలం ఎటువంటిదో భగవంతుడు అనుగ్రహిస్తే వాడి ఆశ ఫలప్రదం కాకూడదా? ప్రేమతో అమ్మా అని తనయుణ్ణి పిలిపించుకుంటున్న ఆ మాతృహృదయాన్ని మమతతో ఆ సర్వేశ్వరుడు నింపకపోతాడా అనుకున్నాడు. మరుసటి రోజునే తాతా మనుమలు ప్రయాణమయ్యారు. బాబు మనసు రైలు వేగానికి లయవేస్తున్నది. రైలు చక్రాలన్నీ అమ్మ తమ్ముడు, అమ్మ తమ్ముడు అని పదం పాడుతున్నాయి. అసుర సంధ్య వేళ అంగణంలో దీపం పెడుతున్న వాసంతి వాకిట్లో బండి ఆగడం చూసింది. బండిలో నుంచి ఒక వృద్ధుడు, ఒక బాలుడు దిగుతుండడం ఆ మసక వెలుగులో అస్పష్టంగా కనిపించింది. ఒక్క పరుగులో గుమ్మం దాటి చావిట్లోకి వచ్చింది. ఎదురుగుండా బాబు. బాబు పొడుగు ఎదిగాడు. పొడుగ్గా బొద్దుగా ఉన్నాడు. గుండ్రని ముఖం, ఉంగరాల జుట్టు, ఆరోగ్యంగా ఠీవిగా ఉన్నాడు. బాబు అని చేతుల్లోకి తీసుకుంది వాసంతి. బాబు మాట్లాడలేదు. ఆమె చేతిని తప్పించుకొని ఎదురుగా వస్తున్న నాయనమ్మ దగ్గరకు వెళ్ళిపోయాడు. వాసంతి ఉత్సాహం వాడిపోయింది. బాబుకు తనపై కోపం ఇంకా పోలేదా అనుకుంది. ఆ మాట ఈ మాటలతో రాత్రి భోజనాలు పూర్తయ్యాయి. మేనమామ ఈనాటికైనా తనను క్షమించి తన ఇంటికి రావడం రాజశేఖరానికి ఎంతో సంతోషాన్నిచ్చింది. రాక రాక వచ్చిన తమ్ముణ్ణి మనమణ్ణి చూసుకుని ముచ్చట పడుతుంది రామాయమ్మ. చిట్టిబాబును పక్కలో వేసుకుని నిద్ర పెడుతోంది వాసంతి. అమ్మా, పాట అన్నాడు చిట్టిబాబు. అమ్మ పాట పాడందే నిద్రపోవడం చిట్టికి ఏనాడూ అలవాట్లేదు. పరధ్యానంలో ఆ మాటే మరిచిపోయింది వాసంతి. పాట వింటే కానీ నిద్రరానంటుందా చిట్టి అంది ఆప్యాయంగా చిట్టిబాబు తల నిమురుతూ. అన్నాడు చిట్టి. దినదినము పాపణ్ణి దీవించి పొండి దేవలోకములోని దేవతల్లారా. శ్రావ్యమైన కంఠంతో పాట పాడుతోంది వాసంతి. పాట పూర్తయింది. అమ్మా, ఆమె బొగ్గపై చెయ్యి పడింది. ఇదేమిరా ఈ అఘాయిత్యం, ఇంకా నిద్ర రాలేదు అంది చెయ్యి పట్టుకుంటూ వాసంతి. పక్కలో చిట్టిబాబు నిర్మలంగా నిద్రపోతున్నాడు. మరి ఈ చెయ్యి? తల తిప్పి చూసింది. బాబు. బాబు ఎంతసేపటి నుంచో తల వెనుకగా నుంచున్నాడు. చిట్టిబాబు అమ్మా పాట అన్నప్పుడు తను కూడా అలా పిలిస్తే అనుకున్నాడు. పాట పూర్తయ్యేసరికి బాబు కళ్ళల్లో నీళ్లు నిలిచాయి.
అమ్మకు చిట్టి తమ్ముడంటే ఎంత ప్రేమ, తనంటే కూడానా? ఆతృతను ఆపుకోలేకపోయాడు. అమ్మా అన్నాడు వాసంతి బొగ్గపై చెయ్యుంచుతూ. బాబూ, నా బాబూ, రానా అన్నా అని లేచి గుండెల కదుముకుంది వాసంతి. ఆమె హృదయం మాతృగర్వంతో పొంగిపోయింది. మాతృప్రేమ అజేయం. ఇతరులు దానికి ఎన్ని అడ్డంకులు కల్పించినా ఆ ప్రేమవాహినిలో పడి కొట్టుకుపోవలసిందే కానీ అడ్డు నిలవలేవు అనుకుంది. అమ్మా, అమ్మా, తమ్ముడు నిద్రపోయాడా అన్నాడు బాబు, ఆ అమ్మా అన్న పదంలోని తీయదనాన్ని తనివిదేరా ఆరగిస్తూ. అవును బాబు, తమ్ముడు నిద్రపోయాడు. మనిద్దరం మంచి మంచి కబుర్లు కథలు చెప్పుకుందాం పద అంది బాబు చెయ్యి పట్టుకుంటూ. ఆకాశంలో చవితి చంద్రుడు వయ్యారం ఒలకబోస్తున్నాడు. అమ్మ ఒళ్ళో బాబు మురిపాలు కురుస్తున్నాడు. ఇద్దరి మనసులను ముడిపెట్టిన మాతృబంధం వారిద్దరి చుట్టూ అనురాగ వలయాలను అల్లుతుంది. నాకు అమ్మ ఉంది అనుకున్నాడు బాబు. నాకిద్దరు బిడ్డలు అనుకుంది వాసంతి. నీకు తెలియదు కానీ వాసంతి మంచి పిల్లరా అని తమ్ముణ్ణి నమ్మింపజూస్తోంది చావిట్లో రామాయమ్మ. కథ పేరు నాకు అమ్మ ఉంది. రచించిన వారు ద్వివేదుల విశాలాక్షి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.